కాకినాడ జిల్లా పిఠాపురంలో మరియమ్మ అనే మహిళకు బేబీ సినిమా నిర్మాత శ్రీనివాస్ కుమార్ ఆటోని బహూకరించారు. ఇక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నెగ్గితే తనకున్న రిక్షాని అమ్మి పార్టీ చేస్తారని మరియమ్మ అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పవన్ పై మరియమ్మకు ఉన్న అభిమానాన్ని చూసిన నిర్మాత ఆమె ట్వీట్కు రిప్లై ఇచ్చారు. ఇక పవన్ నెగ్గితే మరియమ్మకు ఆటో కొనిస్తానని హామీ ఇచ్చారు. పిఠాపురంలో జనసేనాని భారీ మెజార్టీతో గెలవడంతో మరియమ్మకు ఇచ్చిన మాటను నిర్మాత శ్రీనివాస్ కుమార్ నిలబెట్టుకున్నారు. ఇక జన సైనికుల సమక్షంలో మరియమ్మకు ఆటో కొనిచ్చారు. ఆమెతో కలిసి నిర్మాత శ్రీనివాస్ ఆటోలో ప్రయాణించారు. నాకు ఈ ఆనందం చాలా బాగుంది. వెంకటేసుకున్నాను, నా కొడుకు ముందుకు వస్తాడా రాడా, అందరూ ఆ చేపలు చేస్తున్నారు, ఏంటి ముందుకు వస్తారో రారో. నేను సవాల్ చేశాను, ఎప్పటికన్నా నా రిచ్చ అమ్మి నేను పార్టీ ఇస్తానన్నాను. మీరు అన్నారు కదా రిచ్చ అమ్మి అని, నాకు ఆ మాట చాలా నచ్చింది. నా భర్త ముసలుడైనా నేను అన్న మాటకు పెడతానన్నాను, ఆపు చేశారు, మీరు ఇచ్చారు నా బండి. ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మరియమ్మ గారు నిస్వార్థంగా నిష్మలంగా ఆవిడ కళ్యాణ్ గారు గెలిస్తే మాకున్న రిక్షా అమ్మేసి పార్టీ చేస్తాను అన్న మాటలో తోటి అభిమానిగా నాకు బాగా అందుకున్నాయి. ఆ రోజు ఒక ట్వీట్ పెట్టాను అనమాట, అమ్మ కళ్యాణ్ గారు గెలిస్తే నువ్వు రిక్షా అమ్మేక్కర్లేదు, నేనే ఒక ఆటో గిఫ్ట్ ఇస్తానని. సో ఈరోజు ఆయన అఖండ మెజార్టీతో ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైన శుభతరుణంలో అమ్మకి అన్నమాట ప్రకారం ఆటో తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అమ్మకి ఇంకా ఏ బెంగ చీకు చింత లేకుండా. సో అందుకని ఇక్కడికి రావడం జరిగింది. హ్యాపీగా ఉందండి. దాని కాదండి, అంటే రిక్షాకి అప్గ్రేడ్ ఏంటంటే నెక్స్ట్ ఆటో కాబట్టి అలా అనుకున్నాం, కానీ దానికి సినిమాకి పబ్లిసిటీకి ఏం సంబంధం లేదు. అలా కలిసి వచ్చిందంటే ఉడికిందో లేదో తెలియడానికి మొత్తం తినక్కలో ఒక మెతుకు సరిపోతుంది. అలాగా ఆయన మార్కు చూపడం అనేది తొలి రోజు నుంచే మొదలైంది. ఒక మిస్సింగ్ అయిన యువతను వెంటనే రప్పించడం ద్వారా కానీ వివిధ రకాల పనులు కానీ ఆయన ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల మధ్యకి వెళ్ళి అన్నీ అనుసంధానం అవ్వటం అని, ఇంకా దానికి మనం ఆయనకి స్పెషల్గా కితాబా అక్కర్లేదు. అందరూ ప్రజలు చూస్తున్నారు, రాష్ట్రం చూస్తుంది, ప్రపంచం చూస్తుంది, దేశం గమనిస్తుంది. ప్రధానమంత్రి మోడీ గారు లాంటి ఆయన తుఫాన్ అని చెప్పారు. ఆ తుఫాను మంచి తుఫాను, అందరికీ మంచి